హాయ్. అమ్మ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. అమ్మ విలువ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. నిజంగా అమ్మ ఉన్నన్ని రోజులు ఏ పిల్లలకు కూడా అమ్మ విలువ తెలియదు. అమ్మ పోయాక ఫోటోలో స్టేటస్లో పెట్టుకొని సాంగ్స్ పెట్టి ఏడ్చి ఫోటోలు పెట్టుకొని ఉండడం కాదు. అమ్మ ఉన్నప్పుడే అమ్మని ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నించండి. అంతెందుకు, అమ్మ మీకు ఇష్టమని ఏవేవో రకరకాల వంటలు వాళ్ళమ్మ వండినవి, వాళ్ళ అమ్మ నేర్పించిన వంటలు వండి పెడతారు. మీరు నిజంగా చెప్పండి, తినగలుగుతారా? తినలేరు. మీకు హోటల్ ఫుడ్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఇంట్లో అమ్మ వండిన ఫుడ్కి మాత్రం ఇంపార్టెంట్ లేదు. హోటల్లో అడ్డమైన గడ్డి చెత్త చెదారం చేతులు క్లీన్ చేసుకోకుండా కడగకుండా వండినవి మస్తు టేస్టీగా ఉంటాయి. అదే ఇంట్లో అమ్మ మీకోసం అయ్యో నా పిల్లలకి ఇది బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది నీట్గా వండి పెడుతుంది కదా, ఇదేనా, ఇడ్లేనా, దోశనేనా, కూరనా, పప్ప అనేసి నేను బయటికి వెళ్ళి తింటా, మా ఫ్రెండ్స్ లంచ్కి పిలిచిండ్రు, మా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిచిండ్రు అని వెళ్ళిపోతారు. తను ఎంత బాధపడుతుంది, ఎంతో కష్టపడి మీకోసం అంత కట్ చేసి కూరగాయలు కోసి వండితే మీరు ఒక్క మాటలో తీసేసి బయటకు వెళ్ళిపోతారు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, నాకు అమ్మ లేదు. అమ్మ చేతి తిండి తిన్నదాన్ని, అమ్మ చేతి తిండికి ప్లీజ్ ఇంపార్టెంట్ ఇవ్వండి. అమ్మని బాధ పెట్టకండి, అమ్మని కూడా సంతోష పెట్టండి. హోటల్లోనే కాదు, అమ్మను కూడా సంతోష పెట్టండి. ఆమె లేని రోజు తెలుస్తుంది ఆమె